ఇర్మియా 5వ అధ్యాయము 24, 25 చదువుకుందాం రండి. మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. మనం భయభక్తులు కలిగి ఉందాం. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములలో ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు. మీ దోషములు ఇక్కడ నుంచి అండర్లైన్ చేసుకోండి. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. అకారణము అనుందా? దాన్ని కరెక్ట్ అండర్లైన్ చేసుకోండి. దానికి ముందు మనకి మేలు కలగకపోవటానికి కారణం ఏంటిదంట చెప్పాలి. ఈరోజు అన్న నా జీవితంలో దేవుడు మేలు చేస్తలేడు, నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తలేడు, నా జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేస్తలేడు, సంవత్సరాల కొద్దీ దేవుని సంధానికి వస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను, దేవుని ఆరాధిస్తున్నాను, దేవుని మహింపరుస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశంభాగులు ఇస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, కానీ దేవుడు నా జీవితంలో ఏ మేలు చెయ్యట్లేదు అని నువ్వు అనుకుంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ జీవితంలో మేలు కలగపోవటానికి, నీ జీవితంలో నీకంటూ ఒక మిరాకిల్ ఎప్పుడైనా ఆ అద్భుతాన్ని పొందుకున్నావా? ఆ మిరాకిల్స్ లేదా దేవుడు నీకు ఒక మంచి కార్యము మేలు చేయకపోవటానికి, దేవుడు నీకు ఆ మేలు కలగకపోవటానికి కారణం దేవుడు కాదు, నువ్వు చేసే పాపం. చెప్పు. మేలు మొదటి మాటలు ఏమన్నాడు చెప్పండి? యథార్థవంతులకు ఆయన ఏ మేలు, అది ఏదైనా, చిన్నదైనా పెద్దదైనా, కొన్ని చూడండి మన డిజైర్స్ అంటే తెలుసా, మన కోరికలు మనకి అనిపిస్తుంది ఇది జరగదేమో, అవునా, ఇది జరగదేమో, అసాధ్యమేమో అనిపిస్తుంది. చిన్నదైనా పెద్దదైనా ఏ మేలైనా పర్లే, ఆయన చేయకుండా ఉండలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే రైట్. కానీ ఈరోజు ఆ మేలు మన జీవితంలో ఎందుకు కలగట్లేదు? ఆ అద్భుతం అందరి జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి. అగో నీ ఫ్రెండ్ జీవితంలో జరిగింది, మీ ఇంటి పక్కన క్రైస్తవుడి జీవితంలో జరిగింది, లేదా సంఘంలో నీ పక్కన కూర్చుంటున్న సహోదరుడి జీవితంలో అద్భుతం జరిగింది, మేలు జరిగింది, నీ ఎదుట సంఘంలో సాక్ష్యం చెప్తున్నారు. మరి నా జీవితంలో ఎందుకు జరగట్లేదు అన్న డౌట్ నీకుంటే దానికి కారణమే ఏంటిది? నువ్వు చేస్తున్న పాపము. పైన మరి 24వ వచనం ఎందుకు చదివించినాం అంటే అందులో ఏమర్థం ఉంది తెలుసా? క్లియర్గా చెప్తా. రండి, ఫస్ట్ అంటుంది చూడండి, రండి మన దేవుడు ఏంటిది? మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు. ఫస్ట్ ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలి. ఉన్నప్పుడు ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. అర్థమైందా? ఇప్పుడు వర్షాలు ఎప్పుడు పడాలో, ఎప్పుడు కురిపించాలో నీకు తెలుసా, నాకు తెలుసా, ఆయనకు తెలుసా? అవునా? చీకటి ఎప్పుడు కావాలో నీకు తెలుసా, నాకు తెలుసా? నువ్వు చెప్తా అయిద్దా? పగలు ఎప్పుడు కావాలో నువ్వు చెప్తా అవుతుందా, ఆయన చెప్తా అవుతుందా? ఆయన చెప్తే అవుద్ది. అవునా? ఎవరు నిర్ణయించిరి కాలాన్ని? ఎండాకాలం, వానాకాలం, చలికాలం, దేనికి దానికి కాలాలు నిర్ణయించి పెట్టాడా లేదా? అవునా కాదా? ఇప్పుడు ఎండాకాలం అనేది ఇప్పుడు ఈ మన ఏప్రిల్ మే, మళ్ళీ ఇప్పుడు వచ్చే ఏ కాలం? వర్షాకాలం. ఇప్పుడు తొలకరి వర్షం అంటే స్టార్టింగ్, ఇప్పుడిప్పుడే మనకు వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి, ఇప్పుడిప్పుడే. ఈ తొలకరి వర్షము మళ్ళీ చివరి అంటే వర్షాకాలం ఆల్మోస్ట్ ఎండింగ్ టైంలో ఆ చివరి వర్షం ఎప్పుడు పడాలి కూడా నువ్వు డిసైడ్ చేస్తావా, నేనా? దేవుడు డిసైడ్ చేస్తాడు. సో ఏది ఎప్పుడు జరగాలో దేవుడు డిసైడ్ చేసినప్పుడు నీ జీవితంలో కూడా ఏ కార్యం చేయాలో దేవుడు డిసైడ్ చేస్తాడో చేయడు. సో మన జీవితంలో దేవుడు కార్యం చేయడానికి ఆయన సర్వం సిద్ధంగా ఉన్నాడు. హీఈస్ రెడీ టు డూ ఎ మిరాకిల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ లైఫ్. అవునా? నీ జీవితంలో, నా జీవితంలో, ఒక వృద్ధురాల జీవితంలో, లేకపోతే ఒక పురుషుడి జీవితంలో, ఒక స్త్రీ జీవితంలో, ఒక యవనస్తుడి జీవితంలో, ఒక చిన్నపిల్లవాడి జీవితంలో మేలు జరగాలంటే అది ఆయన వల్లే జరుగుతుంది. అది నిర్ణయకాలం అంది. అవునా? ఇప్పుడు మనమే చెప్పిన మనం చదువుకున్నాం 24 వర్షములు దాని కాలమున అవి కురుస్తాయి. అవునా? ఎండ ఎప్పుడు పడాలో అప్పుడే పడద్ది. నీ జీవితంలో మేలు ఎప్పుడు పడాలో అప్పుడు జరుగుద్ది. కానీ ఆ మేలు, అందుకే చూడండి ఇప్పుడు 25వ వచనం, మీ దోషములు, మన దోషములు అంటే ఏం తెలుసా? మనం చేసే చెడ్డ పనులు. అర్థమైందా? మీ దోషములు అంటే ఏంటిది? హలో, మీ దోషములు అంటే ఏంటిది? మన దోషములు అంటే ఏంటిది?
మనం చేసే అయిష్టమైన పనులు, దేవుడికి నచ్చని పనులు, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. వాటి క్రమమును, అర్థమైందా? ఇప్పుడు వర్షాకాలంలో వర్షం పడాలి, పడట్లేదు అంటే ఆ క్రమాన్ని ఎవరు తప్పిస్తారు? అది దేవుడు తప్పిస్తాడు. అది ఎందుకంటే గాలి, నీరు, నిప్పు ఇవన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి? భూమి, ఆకాశం దేవుని ఆధీనంలో ఉన్నాయి. ఇప్పుడు నీ జీవితంలో కార్యం జరగాలంటే అది ఎవరి ఆధీనంలో ఉంది? నీ చేతుల్లో ఉంది. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఇది 2025, ఈ ఇయర్లో నీ జీవితాన్ని దేవుడు మార్చాలని అనుకున్నాడు. ఓకే, ఇన్ని సంవత్సరాలు నీ జీవితానికి ఒక అర్థం అంటూ లేదు. అర్థమైందా? నీకంటూ ఒక ప్రఖ్యాత లేదు, నీకంటూ ఒక ఘనత లేదు, ఒక హానర్ లేదు, నీకంటూ మంచి పేరు లేదు, నలుగురు చూసి నిన్ను మెచ్చుకున్న రోజు లేదు, మెచ్చుకున్న సమయం లేదు, నీకంటూ ఒక తలాంతి ఇవ్వలేడు దేవుడు, నీ జీవితంలో ఏ అద్భుతం చేయలేడు, ఏ మేలు చేయలేదు అని అనుకుంటే, ఈ 2025 సంవత్సరం ముగించే లోపు దేవుడు నీ జీవితాన్ని మార్చాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు, అనుకున్నాడు ఖచ్చితంగా. ఇప్పుడు నోయల్ ఉన్నాడు. నోయల్ని ఈ సంవత్సరం ఏ క్లాస్ చదువుతున్నాడు అన్న? 8th క్లాస్. నోయల్ 8th క్లాస్ చదువుతున్నప్పుడు నోయల్ని ఖచ్చితంగా ఈ ఇయర్లో 8th క్లాస్ సక్రమంగా అన్ని సబ్జెక్టులో పాస్ చేయాలని దేవుడు అనుకున్నాడు. అవునా? అనుకున్నాడు. అయితే ఇప్పుడు నోయల్ సరిగ్గా చదివి దేవుని యందు భయభక్తులు ఉంటే ఖచ్చితంగా 8th క్లాస్ అనేది పాస్ అవుతాడు. ఇప్పుడు నోయల్ సరిగ్గా చదవకుండా, స్కూల్కి డుమ్మాలు కొడుతూ, రోడ్ల పొండి తిరుగుతూ, వ్యర్థమైన సహవాసం చేస్తూ, అసలు ఇంటికి వచ్చిన బుక్కులు పట్టకుండా, తల్లిదండ్రులు చెప్పినా చెవిన పెట్టకుండా, ఇష్టానుసారంగా తిరుగుతూ ఆ రీతిగా ఉంటే 8th పాస్ అవుతాడా? చెప్పు. ఈ ఇయర్లో జరగాల్సిన కార్యం అది, పాస్ అవుతాడా? కాదు. అందుకే ఇప్పుడు ఏమైతుంది తెలుసా, ఈరోజు నీ జీవితంలో దేవుడు ఒక కార్యం చేయాలని సిద్ధంగా ఉంటే అది నీ చేతులారా నువ్వు చేస్తున్న దోషముల ద్వారా, ఏమంటారు చూడు, మీ దోషములు వాటి క్రమాన్ని ఏం చేస్తున్నాయి? తప్పించేస్తున్నాయి. అర్థమైందా? ఇది ఏంటిది? మే. దేవుడు జూన్లో నీ జీవితంలో ఒక మిరాకిల్ చేద్దామని అనుకున్నాడు. ఇక అయిపోయింది. మే, జూన్ వరకు నువ్వు ఇంత పరిశుద్ధంగా ఉన్నావు, యథార్థంగా ఉంటున్నావు, దేవుడు ఏదో మేలు చేద్దాం, జూన్లో ఖచ్చితంగా వీనికి ఉద్యోగం ఇద్దాం అనుకునే టైంకి నువ్వేం చేస్తున్నావు? ఏదో ఒక పాపానికి బానిసై, ఏదో ఒక తప్పు చేసి, ఏదో ఒక చెడుతనం చేసి, ఆ క్రమాన్ని, అంటే జూన్లో జరగవలసిన అద్భుతాన్ని చేయకుండా నీ చేతులారా నువ్వు చేస్తున్న దోషముల ద్వారా, నువ్వు చేస్తున్న పాపాల ద్వారా దాన్ని ఏం చేస్తున్నావు? అడ్డుకుంటున్నావు. అర్థమైందా? మన వంశభాగం ఏంటో తెలుసా? రీజన్. ఆ లైన్లో లాస్ట్ 25వ వచనం లాస్ట్లో ఏముంది? చదువు, ఇప్పుడు చదువు 25వ వచనం చదువు చివరిగా. మీకు మేలు కలుగకుండుటకు. ఈ లైన్ చదువుకోండి. ఫస్ట్ వచనంలో ఏమో యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు అన్నాడు. ఈ వచనంలో ఏమంటున్నాడు? మీకు మేలు కలిగి ఉండుటక, మేలు చేయుటక, చేయకుండుటక. అంటే మీకు మేలు చేయాలని లేకుండా, మీకు మేలు చేయాలని చేయకుండా డిసైడ్ అయ్యి మేలు కలగకపోవటానికి కారణం మీ పాపములే కారణం. హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు దేవుడిని జీవితంలో మేలు చేయకపోవటానికి, మేలు కలగకపోవటానికి, దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో తీసుకోపోవటానికి, దేవుడు ఒక్కొక్క మెట్టు నిన్ను ఆశీర్వదించకపోవటానికి, నీ జీవితానికి ఒక అర్థము చూపించకపోవటానికి కారణం నువ్వు చేస్తున్న పాపాలు. హల్లెలూయా. ఇప్పుడు మనకి డౌట్ వస్తుంది, ఇప్పుడు చెప్పుకోవాలి, అన్న మరి నేను అంతగానో ఏం పాపాలు చేస్తున్నా? ఇప్పుడు పాపాలు ఎన్ని రకాలో, పాపం ఎటువంటిదో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం, బికాస్ యు ఆల్ నో వాట్ ఈస్ సిన్. తెలుసా? పాపం అంటే తెలుసా? ఈరోజు నిజంగా చెప్తున్నా తెలుసా, యవనస్తులే అత్యధికంగా పాపానికి లోనవుతున్నారు. అందుకే బైబిలే చెప్పింది, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు, అంటే పడిపోతారు, ఏదో ఒక పాపానికి బానిసలైపోతారు, దేవునితో ఆ ఆత్మీయ సంబంధాల్లో మధ్యలో ఎక్కడో డ్రాప్ అవుట్ అవుతున్నారు. ఈరోజు నువ్వు ఎక్కడ డ్రాప్ అవుట్ అయ్యో నాకు తెలియదు. ఏ పాపానికి దగ్గర దానికి లోబడి దేవునికి అవిధేయత చూపించావో అందుకే నీ జీవితంలో దేవుడు మేలు ఆపేశాడు. సంవత్సరాలు గడుస్తున్నాయి, నీలో మార్పు లేదు, నీ జీవితంలో మార్పు లేదు. కారణం నీలో మేలు, నీ కుటుంబంలో మేలు జరుగుతలేదు, నీ ఇంట్లో మేలు జరుగుతలేదు. కారణం ఏంటిది? నువ్వు చేస్తున్న పాపం. అది ఏంటిదన్నా నాకు చెప్పు అంటే నీకే తెలవాలి. మరి నువ్వేం చేస్తున్నావు నాకైతే తెలియదు కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నావు నీకు తెలియదు, నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు, నీ హృదయంలో నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు తెలియదు, నా హృదయంలో నేనేం ఆలోచిస్తున్నావు నీకు తెలియదు. అందుకే హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ చెడ్డ తలంపులు కలిగి నువ్వు ఆలోచిస్తున్నావు నాకు తెలియదు. పలానా స్త్రీని చూసినప్పుడు నీకు ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో నాకు తెలియదు.
చూడకూడని దృశ్యాలు చూసినప్పుడు ప్రభువా తెలియక చూసాను నన్ను క్షమించు అంటున్నావా, వాటినే పదే పదే చూడటానికి నీ మనసు ప్రేరేపిస్తుందా, అది నాకు తెలియదు. మద్యం తాకూడదు అని దేవుడు చెప్పినప్పుడు ఆ త్రావుడికి నువ్వు బానిస అవుతున్నావా, ఆ పాపానికి నువ్వు బానిస అవుతున్నావా నాకు తెలియదు. అర్థమైందా? చెడు సహవాసానికి దూరంగా ఉండు అని దేవుడు వాక్యం సెలవిస్తుంటే ఆ సహవాసానికి నువ్వు కట్టుబడి బానిసగా ఉంటున్నావో అదే పాపంగా చేస్తున్నావో నాకు తెలియదు. హల్లెలూయా. ఈరోజు నిజంగా చెప్తున్నాను, మీది జీవితాలు, మన జీవితాలు ఇంకను మేలు కలగకపోవటానికి కారణం మనం చేస్తున్న పాపాలు, మన దోషాలు. హల్లెలూయా. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ వీఆర్ నాట్ గెటింగ్ మిరాకిల్స్ ఫ్రమ్ ద గాడ్? దేవుడి నుంచి మనం అద్భుతాలు ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఏ మంచి కార్యము లేకపోతే ఏ ఒక మేలు పొందుకోపోవడానికి కారణం ఏంటి? నీవు నేను చేస్తున్న పాపం. అన్న చెప్పాను, మరి నేనేం చేస్తాను నువ్వన్న చెప్పంటే నీకు తెలియాలి. అన్న నేనేం చెయ్యట్లేదు కంటే మరి యథార్థంగా ఉండు, దేవుడు మేలు చేస్తాడు. మరి ఎందుకు మేలు చేయట్లేదు అన్న, నేనేం పాపం చేయటే ఖచ్చితంగా చేస్తాడు. యథార్థంగా ఖచ్చితంగా ఉండు, మేలు చేస్తాడు. అందుకే ఉన్నాడు, యథార్థవంతులకి ఏ మేలు చేయక అసలు నేను మానడంటే ఆయన మానడు. ఖచ్చితంగా మేలు చేయడానికి ఆయన సర్వం సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మనకు జాబ్ కావాలంటే మనం ముందు ఏం చేయాలి? అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోకపోతే వస్తుందా? వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ అన్నది నేను ఒక 1,00,000 జాబులు ఇస్తాను అన్నది. 1,00,000 జాబులు, అందులో నువ్వు ఎలిజిబుల్ క్యాండిడేట్వే. నీకు పర్సనాలిటీకి, నీకు లేకపోతే నీ తెలివికి, నీ డిగ్రీకి ఎలిజిబుల్. నువ్వు అప్లై చేసుకోకపోతే నీకు జాబ్ వస్తుందా? అప్లై చేసుకుంటే ఖచ్చితంగా జాబ్ ఇస్తానని వాళ్ళ అధికారులు అన్నప్పుడు నువ్వు అప్లై చేసుకోకపోతే ఎవరు నష్టపోతారు? నువ్వే. అందుకే అప్లై చేసుకోకపోతే తప్పవరిది? నీదే. ఈరోజు ఆ పాపం తొలగించుకోకపోతే దేవుని జీవితంలో మేలు చెయ్యడు. ఆయన చేయక మానంటూ నేను చేస్తాను ఖచ్చితంగా, కానీ ఆ మేలు కలగకపోవడానికి కారణం నువ్వు చేస్తున్న పాపం. రహస్యంగా నువ్వేం చేస్తున్నావో తెలియదు, ఎవరితో చాటింగ్ చేస్తున్నావో, ఎవరితో గంటల కొద్దీ మాట్లాడుతున్నావో తెలియదు. అంటారు నేనేం బాయ్ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను, గర్ల్ ఫ్రెండ్స్తో. అంటే నువ్వు గర్ల్స్ అయినా బాయ్స్ అయినా గంటల కొద్దీ మాట్లాడాల్సిన అవసరం లేదు. అది మీ అన్న అయినా, లేకపోతే చెల్లైనా, దూరపు చుట్టమైనా, మీ కజిన్ బ్రదర్స్ అయినా, కజిన్ సిస్టర్స్ అయినా, లేకపోతే చర్చిలో ఒక విశ్వాస అయినా, ఒక బ్రదర్ అయినా, ఒక సిస్టర్ అయినా, నో నీడ్ ఆఫ్ టాకింగ్ హవర్స్. గంటల కొద్దీ మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు అంతే ఓపిక, అంతే సహనం ఉంటే అంతసేపు దేవునితో మాట్లాడడానికి ప్రయత్నం చేయి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తాడు. హల్లెలూయా. ఫస్ట్ది ఏంటిది? కారణం ఏంటిది? ఈరోజు మన జీవితంలో మేలు కలగకపోవటానికి కారణం మనం చేస్తున్న పాపాలు. మరి నా జీవితం, కొందరు అంటారు అన్న దేవుణ్ణి నమ్ముకొని ఇప్పటికీ నిజం చెప్తున్నాను, మన చర్చిలో దాదాపు 20 years, అవునా, సిన్స్ 20 years వీఆర్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 20 సంవత్సరాలుగా దేవుని సువార్తను ప్రకటిస్తుంటే దాదాపు 5-6 సంవత్సరాలు సేవ ప్రారంభించిన కొత్తలో కొన్ని కుటుంబాలు ఇప్పటికి వస్తున్నాయి. కొన్ని కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి, ఉన్నత స్థితిలో ఉంటే. కొన్ని కుటుంబాలు ఇంకా అదే స్థితిలో ఉన్నాయి. కారణం ఎవరిది? తప్పు ఎవరిది? అప్పుడు వస్తున్న కుటుంబాలు ఆశీర్వదించబడి ఉన్నత స్థితిలో ఉంటే అప్పుడుతో వాళ్ళతో పాటు వస్తున్న బిడ్డలు ఇంకనూ అదే లేమిలో, కరువులో ఉండడానికి కారణం ఏంటి? ఎందుకు దేవుడు వారి జీవితంలో మేలు ఎందుకు చేయలేకపోతున్నాడు? ఎందుకు చేయలేడా? దేవునికి అంత సత్తువ లేదా? దేవునికి అంత శక్తి లేదా? అద్భుతాలు చేసే కెపాసిటీ లేదా? ఉంది, కానీ అది పొందుకునే కెపాసిటీ మనకు లేకుండా మనం చేసిన పాపాలే కారణంగా అడ్డము అవుతున్నాయి. ఈరోజు నేను అంటాను, ఇప్పుడు ఇప్పుడు ఆ డోర్ ఉంది, బయట ఏ వ్యక్తి ఉండదు నాకు కనిపిస్తుందా? కనిపించదు. ఇప్పుడు నాకు ఆ వ్యక్తికి అడ్డుగా ఏది ఉంది? డోర్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ వ్యక్తి నాకు కనబడాలంటే నేను ఏం చేయాలి? ఫస్ట్ ఆ అడ్డుగా ఉన్న డోర్ని నేను తొలగిస్తే ఆ వ్యక్తి నాకు క్లియర్గా నాకు కనపడతాడు. అవునా కాదా? ఈరోజు అంటాను, నీకు నీ దేవుడు నీ దగ్గర మేలు దాచిపెట్టాడు, నీకు ఇవ్వాలని రెడీగా ఆయన చేతిలో పెట్టుకున్నాడు. కానీ నువ్వు పొందుకోవడానికి నువ్వు అడ్డుగా ఏం పెట్టుకున్నావు? పాపాన్ని పెట్టుకున్నావు. అది ఏం పాపం నాకు తెలియదు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. దేవునికి అయిష్టమైనది ఆజ్ఞలను ధిక్కరించి ఏ పాపం చేస్తున్నో తెలియదు. ఈరోజు ఆ పాపాన్ని, ఆ అడ్డును తొలగిస్తే దేవుడు నీ జీవితంలో మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా చెప్పండి, దేవుడు నా జీవితంలో మేలు చేయాలి అని ఆలోచన ఉంటే, ఆశ ఉంటే బిగ్గరగా హల్లెలూయా చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈరోజు దేవునికి మీకు అడ్డుగా ఉన్న ఆ పాపాన్ని తొలగించండి. ఆ పాపమే కారణం అండి ఈరోజు దేవుడిని నేను ఇంకా ఆశీర్వదించకపోవటానికి, దేవుడి జీవితంలో ఏ మేలు చేయకపోవటానికి, ఏ అద్భుతం చేయకపోవడానికి నువ్వు చేస్తున్న పాపమే కారణం.